హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు నేను సింపుల్గా గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే వండుతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయితే వెరైటీగా కూడా వండుతున్నాను. ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అందులోని మనకి గోంగూర చాలా హెల్తీ ఫుడ్ కూడా. గోంగూర తినడం ఏదే రకంగా కర్రీలలో వేసుకుంటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయండి. అలాగే ఈ గోంగూర ఎండు రొయ్యల్ని ఈసారి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మనకి ఏమేం కావాలో మన వీడియోలో అయితే చూసేద్దాం ఒకసారి. నేను గోంగూరని చిన్న కట్టలు అయితే ఒక 5 అయితే తీసుకున్నానండి. అలాగే పావు కేజీలో సగం ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను. అలాగే గోంగూర మనకి హెల్త్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే చాలా మంచిది కాబట్టి ఏదో విధంగా మనం కర్రీలలోని వేసుకుందాము. అలాగే నేను గోంగూరని చక్కగా కాళ్ళు అయితే ఒలిసి పక్కన పెట్టేశానండి. ఎండు రొయ్యలు మాత్రం తల తోక మొత్తం అంతా తీసేసి నీట్గా మాత్రం క్లీన్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే గోంగూరను కూడా నేను విడిగా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి అయితే పెట్టుకున్నానండి. దాని మీద అయితే నేను గోంగూర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమోటా కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అన్నది. పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే పోసుకొని మనం స్టవ్ మీద పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనకి ఎండు రొయ్యల్ని వేపుకుందామండి. ఈ లోపల మనకి గోంగూర ఉడుకుతూ ఉంటుంది కదండి. ఇప్పుడైతే ఈ ఎండు రొయ్యల్ని వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల నీచు వాసన అన్నది కూడా ఉండదండి. కొంచెం రొయ్య కొంచెం గట్టిపడి బాగుంటుంది. అలాగే ఇసుక ఏమన్నా ఉన్నా కానీ ఇలా వేపినప్పుడు బయటకైతే వచ్చేస్తుంది. అలాగే నేను మొత్తం కూడా బాగా మార్చుకోకుండా లైట్గా అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది కర్రీ అన్నది. ఇలాగన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే అదే కళాయిలోని కొంచెం అయితే నేను వాటర్ తీసుకున్నానండి. ఆ వేడి నీళ్ళల్లో మనం వేపుకున్నటువంటి రొయ్యలు కనుక వేసుకుంటే కనుక నానతాయి కాబట్టి చాలా బాగుంటుంది. మీకు పెద్ద రొయ్యలు కానీ దొరికినా అవైనా తీసుకోవచ్చండి. చిన్నవి అయితే కొంచెం ఎర్ర రొయ్యలు కర్రీ అయితే బాగుంటుందండి. ఈ విధంగా మీకు ఎక్కడైనా దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే అవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ చల్లనీళ్ళలో వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మనకి గోంగూర కూడా చక్కగా ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో కానీ గట్టితో కానీ మెదిపేసుకుంటే చక్కగా మనకి రెడీ అయిపోతుంది. ముదురు గోంగూర అయితే కనుక మిక్సీలో వేసేసుకున్నా పర్వాలేదు. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే మళ్ళీ ఆయిల్ వేడి చేసుకున్నానండి. చూసారు కదా, ఎండు రొయ్యలను కూడా మనం లైట్గా అయితే వేపుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలండి, మనకు మాడవసరం లేదు. ఈ విధంగా నేను వేపుకొని అన్నీ కూడా నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. మనకి కర్రీ అన్నది 10-15 నిమిషాల్లో మాత్రం రెడీ అయిపోతుందండి. అలాగే అదే కళాయిలోని నేను ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వేసుకుంటున్నానండి. కరివేపాకు మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసేసుకొని నేను చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని నూనెలోనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం గోంగూర ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కట్ చేసుకొని మనం వేసుకునే అవసరం లేదండి. స్పైసీ కావాలనుకుంటే కనుక మీరు కట్ చేసుకొని ఇప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత నేను కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. సాల్ట్ సరిపడా తీసుకున్నాను. గోంగూరలోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఇదిగోండి గోంగూరని ఈ విధంగా నేను మెదిపి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. అలాగ నూనెలో ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూరను కూడా తీసుకొని చక్కగా మనం నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా మనకి నీళ్ళు ఏమి వేయకోకుండానే కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. అలా కొంచెం వేగిన తర్వాత నేను ఎండు రొయ్యలను కూడా వేసేసి బాగా ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే గోంగూర పచ్చివాసన, ఎండు రొయ్యలు ఈ వాసన అన్నీ పోయే వరకు సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు గోంగూర రుబ్బిన తర్వాత వాటర్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చండి. ఇందులోని సిమ్లో పెట్టేసుకోవచ్చు. అలాగే నేను 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా వదిలేసానండి. నేను కొంచెం అంటే కొంచెం గోంగూర కడిగిన నీళ్ళు వేసానండి. నేను రుబ్బిన తర్వాత కొంచెం వాటర్ అన్నది ఉంటుంది కదా, అదైతే నేను వేసానండి. ఇప్పుడైతే మనకి గ్రేవీగా చక్కగా చాలా బాగుంటుంది.
చూసారు కదండి, 10 నిమిషాల్లోనైతే మనకి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్